యోహాను సువార్త మొదటి అధ్యాయం 44-45 వచనాలు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 44-45, సరే 43 నుండి చదువుదాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు. బైబిల్లో చెప్పబడింది, యేసు ప్రభుల వారు మరుసటి దినాన గలిలయ ప్రాంతానికి వెళ్ళటానికి ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. ఆ సమయంలో ఫిలిప్పును కనుగొన్నాడు. ఫిలిప్పును కనుగొని ప్రభు అంటాడు, నన్ను వెంబడించు అని అతనితో చెప్పాను. నన్ను బాగా గమనించాలి, నన్ను వెంబడించు. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న ప్రతి వారిని కూడా ప్రభువు కనుగొన్నాడు. అంటే దాని అర్థం మిమ్మల్ని తెలుసుకున్నాడు. ఆయన మిమ్మల్ని కనుగొన్నాడు. ఒక్కొక్కసారి మీ అమ్మ నాయన మిమ్మల్ని కనుగొనలేకపోతూ ఉంటారు. ఏమనో తెలుసా, ఈడిట్లాంటి వాడని నాకు తెలియదని వరలక్ష్మి అంటుంది. ఈడిట్లాంటి వాడని తెలియదని వాడు మునిరాజా అంటాడు. దయచేసి వినాలి, వీన్ని కనుగొనలేడు వాళ్ళ అమ్మ నాయన. వీన్ని కనుగొనలేడు వాళ్ళ అమ్మ నాయన. దయచేసి గమనించాలి. అయితే ప్రభు నిన్ను కనుగొన్నాడు. వీడి ఇన్నేళ్ళైనా వీని సమాచారం వాళ్ళ అమ్మ నాయనకు అర్థం కాలేదు. వీని ఇన్నేళ్ళైనా వాని కన్న తల్లి వాడు అర్థం కాలేదు. కొన్ని సంవత్సరాలు మీతో దాంపత్యం చేసిన భర్త కూడా అంటాడు, నువ్వు నాకు అర్థమే కావు కదే అనని. కొన్ని సంవత్సరాలు దాంపత్యం చేసిన భర్తను అంటుంది భార్య, ఈ మనిషి ఎట్లాంటోడో నాకు అర్థం కాలేదని. అంటే ఒకరిని ఒకరు కనుగొనలేదు. వాళ్ళ క్యారెక్టర్ ఏమిటో, వాళ్ళ నైజం ఏమిటో, వాళ్ళ పరిస్థితులు ఏమిటో అర్థం కా. దేవుడు అంటున్నాడు, ఫిలిప్పును కనుగొని. ఫిలిప్పు అంటే అశ్వప్రేమికుడు, అంటే గుర్రమును ప్రేమించేవాడు అని అర్థం. గుర్రం యొక్క క్వాలిటీస్, దాని క్యారెక్టర్ ఏమిటంటే, గుర్రానికి రౌద్రం ఎక్కువ. గుర్రము వేగంగా పరిగెత్తుతుంది, గుర్రము అలసిపోదు. గుర్రాన్ని యుద్ధం కొరకు ఉపయోగిస్తూ ఉంటారు. గుర్రము యుద్ధం శబ్దం వినే కొద్దీ బహు రౌద్రంగా యుద్ధ భూమిలో పరిగెత్తాలి. యుద్ధంలో తాను ఆయుధ శబ్దాలు వినేటప్పుడు చాలా ఉత్సాహంగా అది పరిగెత్తాలి. దయచేసి వినాలి. దాని అర్థం ఏమిటంటే, అశ్వప్రేమికుడు అంటే గుర్రమును ప్రేమించువాడు, అంటే వేగం ఎక్కువ. కొంతమంది చాలా స్పీడ్, కొంతమందికి చాలా స్పీడ్. మాట్లాడకూడదు మాట్లాడతారు, వెళ్ళకూడదు వెళ్తారు, చేయకూడదు చేస్తారు. ఇటువంటివన్నీ చాలా స్పీడ్. ఆ స్పీడ్గా వెళ్ళి దెబ్బలు తగిలిన తరువాత, అయ్యో నేను మాట్లాడకుండా ఉంటే బాగున్నే, వెళ్ళకుండా ఉంటే బాగున్నే, నేను అక్కడ స్నేహం చేయకుండా ఉంటే బాగున్నే అనుకుంటారు. గుర్రం అంతే. గుర్రానికి యుద్ధ శబ్దం వినిపిస్తే ఇంకా వేగంగా యుద్ధ భూమిలోకి పరిగెత్తాలి. కొంతమందికి గొడవలంటే చాలా ఇష్టం. దయచేసి గమనించాలి. ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు, గొడవలంటే బాగా ఇష్టం. కొంతమంది ప్రార్థించే వాళ్ళకు కూడా గొడవలంటే బాగా ఇష్టం. మా ఇంట్లో గొడవలు లేవు అనేవాళ్ళు చేయి పైకెత్తండి. మా భర్తతో నేను గొడవ పడలేదు అనేవాళ్ళు చేయి పైకెత్తండి. నా భార్యతో నేను గొడవ పడలేదు అనేవాళ్ళు చేయి పైకెత్తండి. గొడవలు మా ఇంట్లో ఏమీ లేదండి, నిజంగా పక్కింటి వాళ్ళతో ఉంది మాకు రావిడి అని. దాని అర్థం పక్కిళ్ళైనా సొంతిళ్ళైనా యశోదమ్మ గొడవలు ఉన్నాయి అంటే దాని అర్థం ఏమిటో తెలుసా, నీవు గుర్రాన్ని ప్రేమించేవాడివి అని అర్థం. దయచేసి కొంతమంది ఆలోచించాలి. మూడవది, గుర్రము లోబడదు అని బైబిల్ చెప్తారు. అందుకే దాని నోటికి కళ్ళెం వేసి ఆ బలమైన గుర్రాన్ని కళ్ళెంతో తిప్పుతారు అంటారు.
చాలామందికి లోబడే గుణమే లేదు. ఎన్నిసార్లు అయినా చెప్పు, వాళ్ళ బుద్ధి పోనిచ్చుకోరు. ఎన్నిసార్లైనా చెప్పు, బుద్ధి పోనిచ్చుకోరు. వాళ్ళ ద్వారా నష్టాలు జరుగుతున్నాయని తెలుసు, కానీ వాళ్ళ స్వభావం మారదు. ఎందుకు మారదు అంటే నోటికి కళ్యం లేదు. యాకోబు చెప్తాడు, ఏ గుర్రము, బలమైన గుర్రమునకు కళ్యం వేసి తిప్పుదురు, మనకు కూడా వాక్యం అనే కళ్యం ఉండాలి అని చెప్తాడు. దేవుని వాక్యం అనేటటువంటిది మనము అనుసరిస్తే మనము కూడా చక్కగా తిప్పబడిన వ్యక్తులుగా ఉంటాం. చాలామంది తిప్పబడరు. అమ్మ అరుస్తుంది, ఏమే పెళ్ళి కావాల్సిన దానివి, వానితో ఎందుకు ఫోన్లో మాట్లాడుతావు, వీనితో ఎందుకు ఫోన్లో మాట్లాడుతావు, అక్కడికి ఎందుకు వెళ్తావు, ఇక్కడికి ఎందుకు వెళ్తావు, ఎన్ని చెప్పినా లోబడదు. దయచేసి గమనించాలి. ఏరా, భవిష్యత్తులో నువ్వు కాస్త మంచిగా బతకాలి, అమ్మాయిలతో నీకెందుకురా ఫోన్లో మాట్లాడేది. లేదు మమ్మీ, ఇంగ్లీష్ పేరు చెప్తాడు అమ్మకే, దానికి ఇంగ్లీష్ తెలదు పాపం అమ్మకు. రే తిట్టద్దు నన్ను అంటారు. అంటే వీడు మమ్మీ నన్ను ఇంగ్లీష్లో చెప్తాడు, రే తిట్టద్దు అని అంటారు. దయచేసి అమ్మకు కూడా ఏదో కబుర్లు చెప్తూ ఉంటాడు. నా ఆలోచన దయచేసి గమనించాల్సింది, అమ్మకు నాయనకు మోసాలు చేయొచ్చు, కానీ దేవునికి మోసాలు చేయలేం. దేవునికి మోసాలు చేయలేం. దయచేసి గమనించాలి. అటువంటి గుర్రపు స్వభావం దానికి బాగా వినాలి. బలం ఎక్కువ, ఎవరికి లోబడదు. కళ్యం వేస్తే తప్ప ఎవరికి లోబడదు. దేవుని పిల్లలు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే అమ్మకు లోబడని, నాయనకు లోబడని, అక్కకు లోబడని, చెల్లికి లోబడని, తాతకు అవ్వకు లోబడని వారిని ప్రభు వాక్యమనే కళ్యం పెట్టి లోబర్చేటట్లుగా చేద్దామని ప్రభు ఇక్కడికి తీసుకొచ్చాడు. వాక్యం విని కూడా నువ్వు లోబడలేదంటే నీవు చాలా డేంజర్. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వారు మరి తిరుగు లేకుండా ఇంక వారికి వేరే ఆప్షన్ ఉండదు, నాశనమే వారి అంతమని బైబిల్ సెలవిస్తారు. దయచేసి గమనించవలసిన విషయం, కొంతమంది తల్లిదండ్రులు చెప్పి అంటారు, ఏడన్నా నాశనమైపో అనని. అమ్మ, మీ అమ్మాయి బస్ స్టాండ్లో ఎవరితోనో కనిపించిందంటే నాకు చెప్పద్దు దాని సంగతి అంటారు. ఎందుకు ఆ మాట అంటావు? లోబడదు కాబట్టి. మీ అబ్బాయి బస్ స్టాండ్లో సిగరెట్ తాగుతూ ఉన్నాడు అంటే వాడి సంగతి నాకు చెప్పద్దు, ఎందుకంటే లోబడ్డు కాబట్టి. దయచేసి గమనించాల్సింది, ఫిలిప్పు అనగా అశ్వప్రేమికుడు. చాలామంది గుర్రపు స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు సంఘాలలో ఉన్నారు. అటువంటి వాణ్ణి యేసు ప్రభుల వారు కనుగొన్నాడు. అటువంటి వాణ్ణి లోబడని, భయపడని, గొడవలంటే ఇష్టంగా పరిగెత్తేటటువంటి స్వభావం కలిగిన మనల్ని చూసి ప్రభుల వారు కనుగొన్నాడు. నన్ను గమనించాలి. కనుగొని, ఫిలిప్పును కనుగొని ఏమంటాడంటే, నీవు నన్ను వెంబడించు. నీవు నన్ను, ప్రభువు నిన్ను కనుగొన్న తరువాత ఎవరిని ప్రభు కనుగొంటాడో వారితో ప్రభు చెప్పే మాట, నీవు నన్ను వెంబడించు. దయచేసి గమనించాల్సింది, ఇక్కడికి వచ్చిన ప్రతి వారిని ప్రభు కనుగొన్నాడు, తెలుసుకున్నాడు. ఆయన అంటాడు, రాజశేఖర్, నేను నిన్ను కనుగొన్నాను, నీవు నన్ను వెంబడించు. జఫన్య, నేను నిన్ను కనుగొన్నాను, నువ్వు నన్ను వెంబడించు. సునీల్ గారు, నేను మిమ్మల్ని కనుగొన్నాను, నువ్వు నన్ను వెంబడించు. దయచేసి ప్రభు నిన్ను కనుగొన్న తరువాత ప్రభు ఆ వ్యక్తికి చెప్పే మాట, నీవు నన్ను వెంబడించు. ఈ స్థలంలోకి వచ్చిన తరువాత మనం ఎవరిని వెంబడిస్తున్నామో ఆలోచించాలి. ఈ స్థలంలోకి వచ్చిన తరువాత మనం ఏం చేస్తామో తెలుసా? ఒకడు ఇంకొకరిని అనుసరించడం ప్రారంభిస్తున్నారు. ఒకరు ఇంకొకరిని బాగా వినాలి. నేను రమణాన్ని వెంబడిస్తాను, రమణ నన్ను వెంబడిస్తాడు. అయితే నన్ను కనుగొన్నవాని నేను వెంబడించలేదు.
రమణ మణిని వెంబడిస్తాడు, మణి రమణను వెంబడిస్తాడు. అయితే వారిని కనుగొన్న యేసు ప్రభుని వెంబడించడం లేదు. రమణని వెంబడిస్తే రమణ ఈరోజు బిర్యానీ తీసిస్తాడు, మణిని వెంబడిస్తే మణి రేపు బిర్యానీ తీసిస్తాడు. ఈ ఇచ్చుపుచ్చుకోవడాలు జరుగుతాయి, కానీ దేవునిలో వారు ఎదిగే ప్రసక్తి లేనే లేదు. ఈరోజు చాలామంది దేవునిలో ఎదగకపోవటానికి గల ప్రాముఖ్యమైన కారణం నిన్ను కనుగొన్న యేసుని వెంబడించడం లేదు. యేసయ్యని వెంబడించని కారణాన ప్రవీణ్ మేల్కొండవా, యేసుని వెంబడించని కారణాన జరిగే నష్టం ఏమిటంటే, నన్ను బాగా గమనించాలి, నువ్వు ఎవరిని వెంబడిస్తావో వాని లక్షణాలే నీకు వస్తాయి. యేసు ప్రభు లక్షణాలు రానే రావు. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అనని. ఆ రోజుల్లో ప్రజలకు అంత పరిపక్వమైన జ్ఞానం లేదు కాబట్టి పౌలు నన్ను వెంబడించమన్నాడు. ఈరోజున జ్ఞానం అధికంగా ఉంది. దేవుడు ఎవరో తెలుసు, దేవుని గుణ లక్షణాలు ఏమిటో తెలుసు. చాలా మంది నిన్ను కనుగొన్నటువంటి యేసు ప్రభుల వారిని వెంబడిస్తే నీకు చాలా ఆశీర్వాదం. ఆయనను వెంబడిస్తే ఖచ్చితంగా ఆయన దగ్గరున్నవి నీకు ఇస్తూ ఉంటాడు. ఆయనను వెంబడించకపోతే ఆయన దగ్గరున్నవి నీకు వచ్చే అవకాశాలు లేవు. ప్రభువు దగ్గర ఏముంది అని అంటే, ప్రభు అంటాడు, నా దగ్గర పాప క్షమాపణ ఉంది. నీ దగ్గర ఏముంది ప్రభువా? లోకం ఇచ్చినట్టు కాదు, నా సమాధానం మీకు ఇస్తాను అని చెప్పాడు. నీ దగ్గర ఏముంది ప్రభువా? నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది. స్వస్థత ఉంది నా దగ్గర, సమాధానం ఉంది నా దగ్గర, ఆరోగ్యం ఉంది, పాప క్షమాపణ ఉంది. అవి నేను మీకు ఇస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు. ఆయన వెంబడించని కారణాన సిద్ధప్ప రోగిగానే ఉన్నాడు, పాపిగానే ఉన్నాడు. దయచేసి గమనించాలి, నెమ్మది లేనివాడు నెమ్మది లేకుండానే ఉన్నాడు. ఈ రీతిగా ప్రభు దగ్గరికి వచ్చి ఇంకా అనేకమైన అవలక్షణాలు బలహీనతలతో బ్రతుకుతున్నామంటే దాని అర్థం నిన్ను కనుగొన్నది వాస్తవమే. ప్రభు అంటాడు, నన్ను వెంబడించు. మనం ప్రభువుని వెంబడించలేదు, ఎవరినో వెంబడిస్తూ ఉన్నాం. వాని పనికిరాని లక్షణాలన్నీ నీలోకొస్తూ ఉంటాయి. దయచేసి మీకు చర్చిలో కొంతమంది చాలా ప్రియమైన వారుగా ఉంటారు. అంటే ఆ ప్రియమైన వారు చెప్పే మాటల మీద మనం ఉంచిన ఆ లక్ష్యము, దేవుని మాటల మీద లక్ష్యము ఉంచం. నన్ను బాగా వినాలి. ప్రభువు మాటల మీద లక్ష్యం ఉంచాడు అంటే వాడు ప్రభుని వెంబడిస్తున్నాడు అని దాని అర్థం. ప్రభువు మాటల మీద లక్ష్యం ఉంచని వాడు ప్రభుని వెంబడించలేదు అని అర్థం. మనము ఎవరినో వెంబడించటానికి ఇక్కడికి రానవసరం లేదు. దయచేసి వినాలి, ఎవరినో వెంబడించటానికి ఇక్కడికి రానవసరం లేదు. అతన్నే వెంబడిస్తూ ఆమెనే వెంబడిస్తూ ఎక్కడో బజార్లో తిరుక్కుంటే సరిపోతారు. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ప్రభుని వెంబడించాలి.